ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభుల గురించి కూడా కొన్ని తెలుసుకుందాం. శ్రీ చైతన్య మహాప్రభులు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవతారమే. యాక్చువల్లీ కృష్ణ అవతారం కాదు, ఆయన కృష్ణుడే. రాధాదేవి లేదా ఒక భక్తుని భావంలో అవతరించిన శ్రీకృష్ణుడు ఆయన. సో మార్చ్ 3 ఆయన ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. శ్రీ చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు లీలలను వివరిస్తుండగా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఒక అద్భుతమైన లీల ఆయన చెప్తారు. అది తన అపారమైన ఒక భక్తుడు, తన పేరు కోలావేచ శ్రీధర్. కోలావేచ అంటే అరటిపండుని అమ్మే ఒక వ్యాపారం ఆయన చేసేవారు అనమాట. అందుకని ఆయన పేరు కోలావేచ శ్రీధర్. ఈ కోలావేచ శ్రీధర్ అనే అతను అపారమైన విష్ణు భక్తుడు. ఎంత అద్భుతమైన భక్తుడంటే భగవంతుని దగ్గర ఏమి అడగడు, నిరంతరంగా భగవంతుని సేవ చేస్తూనే ఉంటాడు, కానీ భగవంతుని దగ్గర ఏమి అడగడు. అది భక్తులలో ఉత్తమ భక్తుల లక్షణం. భక్తి అంటే బిజినెస్ కాదు. చైతన్య మహాప్రభు ఇచ్చిన బోధనలో మోస్ట్ ఇంపార్టెంట్ బోధన ఏంటదే భక్తి యొక్క లక్షణాలు. అండ్ ఇంపార్టెంట్ లక్షణం ఏంటి? భక్తుడు తన భక్తి ఏ ఒక కోరికతో చేయడు, ఏ కారణం ఉండదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా రాయి నా మీద ఎవరైనా ఇసిరానుకోండి, ఆటోమేటిక్లీ నా చెయ్యి దాన్ని ఆదుకోవాలనుకుంటుంది, నా శరీరాన్ని ఆ రాయిని అవాయిడ్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే దానికేం కారణం లేదు. ఈ చెయ్యి ఈ శరీరాన్ని రక్షించడానికే ఉంది. నేను చెయ్యి అనుకోవట్లేదు ఈ శరీరాన్ని రక్షిస్తే నేను బాగుంటాను, ఈ శరీరం చాలా మంచిది, ఇది చిరంజీవి శరీరము లేదా సల్మాన్ ఖాన్ శరీరం కాబట్టి నేను అలా ఏం లేదు, లేదా ఈ శరీరాన్ని రక్షిస్తే నాకు ఏదో డబ్బు వస్తుంది, లేదు. ఆటోమేటిక్. ఒక భక్తుడు కూడా భగవంతునికి సేవ ఆటోమేటిక్ గా నిరంతరంగా చేస్తుంది. దానికి ఏ కారణం ఉండదు. శ్రేష్టమైన భక్తి లక్షణం. మనలాంటి బద్ధజీవులు ఏం చేస్తాము? భగవంతుని దగ్గర డబ్బు కోసం వెళ్తాం, ఏదో కష్టాలని తీర్చడానికి భగవంతుడి దగ్గరికి వెళ్తాం, లేదా జ్ఞానం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. కానీ నిజమైన భక్తి ఏంటంటే ఏ కారణము ఉండకూడదు, ప్రేమ తప్ప ఇంకే కారణం ఉండదు. అటువంటి భక్తులలో శ్రేష్ఠుడు కోలావేచ శ్రీధర్. తను పేద బ్రాహ్మణుడు. తన దగ్గర ఒక చిన్న తోట ఉంది. ఆ తోటలో పండిన అరటిపళ్ళు, అరటాకుని తీసుకెళ్లి తన మార్కెట్లో అమ్మేవారు. దాంట్లో సంపాదించిన 50% తను ప్రాఫిట్ ని కృష్ణ చైతన్యం కోసం వినియోగించుకునేవాడు. గంగాదేవి సేవలో వినియోగించుకునేవాడు. స్పెషల్లీ గంగాదేవి సేవ, అక్కడ గంగా పూజ జరుగుతుంటుంది కదా, ఆ సేవకు ఆయన 50%, మిగతా 50% తన జీవితాన్ని నడపడానికి ఆయన పెట్టుకున్నాడు. తను వేసుకున్న వస్త్రము చినిగిపోయిన వస్త్రాలు వేసుకున్నాడు. తను ఉంటే గృహము పైన రూఫ్ కూడా లేదు, వర్షం పడిందంటే అంతా నీళ్లు కారిపోతుంది ఇంట్లోకి. అటువంటి గృహంలో ఉండేవాడు. అయినప్పటికీ ఎప్పుడు కూడా తన కృష్ణుణ్ణి, స్వామి నేను ఇంత పూజిస్తున్నాను, కొద్దిగా నన్ను చూసుకోవచ్చు కదా అని ఎప్పుడు కూడా అడగలేదు. యాక్చువల్లీ భక్తునికి అలా అడగడం అంటే తన భక్తుని వ్యాపారస్తుడిగా తను అనుకుంటాడు. నేనే వ్యాపారస్తున్నా కృష్ణ. నరసింహస్వామి ప్రహ్లాదుని, అయ్యా బాబు ఎంతో భక్తి చేశావు, ఏదైనా వరాన్ని కోరు అని నరసింహస్వామి అడిగితే ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు? స్వామి నేనేమేదో వ్యాపారస్తున్నా, మీ దగ్గర ఏదైనా వాంఛనతో నేను కోరికతో నేను భక్తి చేశాను అనుకుంటున్నారా? నాకేమీ అవసరం లేదు, ప్రేమతో మీకు పూజించాను స్వామి, కోరికతో కాదు. సో ఇది నిజమైన భక్తి లక్షణం. కలగా కోలావేచ శ్రీధరు తను నిరంతరమైన భక్తి 50% వచ్చినదంతా కూడా
యాక్చువల్లీ గృహస్థలు ఇంపార్టెంట్ రూల్ ఇది ఏంటది, 50% వచ్చిన ప్రాఫిట్ వాళ్ళు ఆ మందిరానికి ఇచ్చేయాలి, సేవకి ఇచ్చేయాలి, కృష్ణుడి సేవలు. అదే నిజమైన గృహస్థులు. అండ్ కోలావేచ శ్రీధరు దాన్ని పర్ఫెక్ట్ గా పాటించాడు. తను ప్రతిరోజు తెల్లవారి బిజినెస్ చేసి నైట్ టైం రాత్రంతా కూర్చొని హరే కృష్ణ మంత్రాన్ని జపించాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని జపిస్తుండేవాడు. ఒక్కొక్కసారి రాత్రి పూట గట్టిగా అరుస్తూ జపించేవాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. సో చుట్టూ పక్కింటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఇంత రాత్రి అంతా అరుస్తున్నాడు, మోస్ట్లీ కడుపులో బాగా ఆకలి అయినట్టుగా ఉంది, పేదవాడు, భోజనం లేదు, రాత్రంతా ఇలా ఉన్నాడు కాబట్టి అరుస్తున్నాడేమో అనుకున్నా. కానీ అతను అరుస్తున్నదే భగవత్ నామాన్ని జపిస్తున్నదే ఆ అరుపులు ఆకలితో, ఆ వేదనతో కాదు, కృష్ణ కృష్ణ ప్రేమంతో అతను పలుకుతున్నాడు అన్నమాట కృష్ణనామం. సో ఒకరోజు శ్రీ చైతన్య మహాప్రభులు ఏం చేశారంటే, చైతన్య మహాప్రభు ఆయనతో ఆడుకుంటుండేవాడు, ఆట పట్టిస్తేవాడు. యాక్చువల్లీ మనం తెలుసుకోవాలి, నిజమైన ధనవంతుడు ఎవరంటే పేపర్ ముక్కలు, లేదంటే డబ్బు, బంగారము, ఇవి కావు. నిజమైన ఆస్తి కృష్ణ ప్రేమ. అది మనం కోలావేచ శ్రీధర్ జీవితంలో ఉంటుంది. సో చైతన్య మహాప్రభులు ఆయన యువకుడుగా ఉన్నప్పుడు కోలావేచ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి ఆట పట్టేవాడు. సో కోలావేచ శ్రీధర్ తను ఆల్రెడీ పేదవాడు. సో చైతన్య మహాప్రభు అప్పుడు ఆయన సన్యాసం తీసుకునే ముందు ఆయన పేరు నిమాయ్ పండిత్. సో నిమాయ్ పండిత్ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మంచి బ్రాహ్మణుడివి, నిరంతరంగా నువ్వు విష్ణు పూజ చేస్తున్నావు, కానీ ఎంత పూజ చేసినా నువ్వు పేదవాడిగానే ఉన్నావు, ఎందుకు ఈ పూజలు అని అడుగుతావు. చైతన్య మహాప్రభు ఆట పట్టిస్తుంది. సో కోలావేచ శ్రీధర్ అంటాడు, అయ్యా యాక్చువల్లీ కోలావేచ శ్రీధర్ తెలియదు నిమాయ్ పండితుడు శ్రీకృష్ణుడు అని, అప్పటికైనా తెలియదు. సో అంటాడు, అయ్యా నేను నేను నా శరీరాన్ని కప్పుకోవడానికి ఈ చినిగిపోయిన వస్త్రం ఉంది, నేను బ్రతకడానికి కొంత తినగలుగుతున్నాను, నాకు అంతా సరిపోతాను, నాకు ఇంకా దానికన్నా ఏం అవసరం లేదు. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. సంతృప్తి అనేది ఒక మహాలక్షణం. సంతృప్తి కలగని వాడు ఏమిచ్చినా సంతృప్తి కలగదు. జీవితంలో భగవంతుడు ఏదైతే ఇచ్చాడో వాటిలో మనం సంతృప్తి కలగ. ఈరోజు 2 చపాతీలు వచ్చింది, హ్యాపీ. రేపు పొద్దున్నే అర చపాతీ రావచ్చు, ఇంకొక రోజు చపాతీ రాలేదు, హ్యాపీ. అంతా భగవంతుని కరుణ. ఒకరోజు 100 చపాతీలు చేయొచ్చు. అది సంతృప్తి కలగడం అనేది చాలా గొప్ప లక్షణం. ఈ సంతృప్తి లేని వాడు ఏమిచ్చినా 100 చపాతీలు ఇచ్చినా ఇంకొక చపాతీ ఎక్స్ట్రా అడుగుతాడు. కోలావేచ శ్రీధర్ అంటాడు, లేదు నేను హ్యాపీగా ఉన్నాను, నీపైన బట్టేసుకున్నా, కానీ నా శరీరం కప్పుంది కదా చాలు. ఓకే, నా దగ్గర భోజనం తినడానికి తక్కువ భోజనం ఉన్నా తింటే నేను బతుకుతున్నాను కదా చాలు. సో ఇది ఆయన ఉత్తమమైన గుణం. తర్వాత చైతన్య మహాప్రభు అడుగుతారు, అవంతా సరే, కానీ నువ్వు చూడు, దుర్గాను చండీదేవిని పూజించేవారు ఎంత ధనికులుగా ఉన్నారు, వారిని అడిగిందంతా కూడా చండీ మాత దాన్నంతా కూడా తీర్చేస్తా ఉంది, నువ్వు కూడా విష్ణు పూజను ఆపేసి దేవి పూజ చేసుకోవచ్చు కదా అంటాడు. చైతన్య వారు ఆట పట్టిస్తుంది. కోలావేచ శ్రీధర్ అంటాడు, యాక్చువల్లీ ఇది వాస్తవం. విష్ణు పూజ చేసే వారందరూ కూడా సామాన్యంగా పేదవాళ్ళుగా ఉంటారు. అదే దుర్గా లేదా శివుని పూజించే వారు ధనికులుగా ఉంటారు. కానీ దీనివల్ల నష్టం ఏంటి? వారి ధనము, ఆస్తి, సంపత్తు ఏదైతే సంపాదించి ఎంజాయ్ చేస్తున్నారో ఈ జీవితం మాత్రమే, మళ్ళీ నెక్స్ట్ జన్మ వారికి గతి లేదు. అండ్ ఈ జన్మాంతర ఈ బంధనము కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఎవరైతే విష్ణు ఒక సేవ చేస్తుంటారో ఈ జీవితంలో వాళ్ళు
పేదవానిగా ఉంటూ ఈ జీవితానికి విరక్తి కలిగి నెక్స్ట్ జన్మలో తను వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో ధనము, ఆస్తి, సంపద, ఆ వేదన ఏమి ఉండదు. అలాగా ఆ ఇక్కడ కోలావేచ శ్రీధర్ అంటాడు, అయ్యా చూడు, ఒక రాజు విచ్చలవిడిగా తను ఇంద్రతృప్తి కోసం చేసుకోవటానికి రకరకాల ఫెసిలిటీస్ తనకున్నాయి ఆ భవనము. ఈ మన గృహం పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక చిన్న పక్షి, ఆ పక్షికి సరిపోయినంతగా ఇంద్రతృప్తి చేసుకునే అంత కెపాసిటీ కృష్ణుడు ఇస్తున్నాడు. ఏనుగు కావాల్సిన భోజనం కృష్ణుడు ఇస్తున్నాడు, చీమకు కావాల్సిన భోజనం కూడా కృష్ణుడు ఇస్తున్నాడు. అలాగే నాకు ఎంత కావాలో భోజనము, జీవితానికి కావాల్సిన సహాయము భగవంతుడు, నేను దాంట్లో సంతృప్తిగా ఉన్నాను. యాక్చువల్లీ ఇది ఫ్యాక్ట్. ఒక రాజు తను ఎంజాయ్ చేయడానికి ఏం కావాలి ఒక రాజుకి ఇస్తున్నాడు. ఒక పక్షి తనకి ఎంజాయ్ చేయడానికి ఏం కావాలి కృష్ణుడు ఇస్తున్నాడు. ఏనుగుకి ఏం కావాలి కృష్ణుడు ఇస్తున్నాడు. ఒక చీమకి ఏం కావాలి కృష్ణుడు ఇస్తున్నాడు. ఎవరికి ఎంత కావాలి శ్రీకృష్ణుడు ఆల్రెడీ పంచిపెట్టేశాడు. మనం దాంట్లో సంతృప్తిగా ఉండడమే మన జీవితం. తర్వాత చైతన్య మహాప్రభు అంటారు, లేదు లేదు, నువ్వు ఏదో దాచుతున్నావు, నీ దగ్గర అమూల్యమైంది ఏదో ఉంది, అది నేను ఏదో రోజు నేను కనిపెడతాను, నీ నీ నిజ రూపాన్ని నేను బయటికి తీస్తానంటాడు. అంటే ఆట పట్టిస్తున్నాడు. మామూలుగా బయట ప్రపంచంలో వారికి ఆశ్చర్యం అంట, ఆశ్చర్యంగా ఉంటుంది. భక్తులు మాంసం తినకుండా, జూదం ఆడకుండా, ఏ పరస్త్రీలతో వ్యవహారం పెట్టకుండా, డబ్బు సంతృప్తిగా ఎలా ఉండగలుగుతారు? ఏదో ఒక దీంట్లో చిక్కుంది, ఏదో ఒక రోజు నేను వాళ్ళు బయటికి తీస్తాను అలా అనుకుంటారు. అలాగే చైతన్య మహాప్రభు అంటున్నారు, నీ దగ్గర ఏదో ఉంది, దాంతో ఎక్కడో నువ్వు డబ్బు దాచుంటావు, లేదంటే ఎక్కడో నువ్వు ఏదో పెట్టుకుంటావు, కాబట్టి నువ్వు ఆనందంగా ఇలా చెప్పగలుగుతున్నావు, నేను దాన్ని బయటికి తీస్తాను, ఒక రోజు నీ నిజ రూపాన్ని బయటికి తీస్తాను. సదాగా చైతన్య మహాప్రభు కోలావేశ శ్రీధర్తో ఆటపట్టిస్తాడు. ఒకరోజు చైతన్య మహాప్రభు నిమాయ్ పండిత్ తను కోలావేశ శ్రీధర్ షాప్కి వెళ్ళి ఆకు, పండు, అరటిపండు దాని విలువ అడుగుతాడు. కోలావేశ శ్రీధరు చాలా ప్రామాణికమైన బ్రాహ్మణుడు. తనకి ఎంత నిజమైన విలువ ఉందో అంతటికే ఆయన అమ్మేవాడు. ఆ ఉన్న గ్రామాలకి, చుట్టూ ఉన్న గ్రామాలందరికీ తెలుసు కాబట్టి ఎవరు ఆయనతో కూడా బేరం వేసేవారు కాదు, బార్గెనింగ్ చేసేవాళ్ళు కాదు. ఆయన ఎంత చెప్తే అంతే రేటు. బికాస్ ఆయన ఖచ్చితంగా లీస్ట్ ప్రైస్ లో నేను ఇస్తాడు. ఆయనకి ఏది డబ్బు సంపాదించాలన్న ఆయనకేం లేదు, గ్రీడినెస్ లేదు, లోపం లేదు. చైతన్య మహాప్రభు ఏం చేశారు, అతను ఎంత విలువ చెప్తే దానికి 50% తను బార్గెనింగ్ చేస్తుంది కావలసిగానే. చైతన్య మహాప్రభు కూడా తెలుసు ఇలా తన పరిస్థితి, తను ఆల్రెడీ 50% గంగాదేవి సేవకి ఇచ్చేస్తున్నాడు. ఇంకా నేను దాంట్లో 50% నేను దాన్ని తీసేసానంటే ఇంకేం చేయగలుగుతాడు, తన జీవితం పోతుంది. అయినప్పటికీ చైతన్య మహాప్రభు తన ఆట పట్టించడానికి ప్రతిరోజు వెళ్ళి బేరమాడి 50% కాస్ట్ ఇచ్చుకునేవాడు. ఒకరోజు కోలావేశ శ్రీధరు చైతన్య మహాప్రభు ఆ అమాయకత్వాన్ని చూసి, చిన్న బాలుడు, యువకుడు, అందమైన రూపాన్ని చూసి, తను కూడా ఒక బ్రాహ్మణుడు, సామాన్యంగా బ్రాహ్మణుడు ఏమడిగినా ఇచ్చారు అనే ఒక భావనతో పోతే పర్లేదులే, శ్రీకృష్ణుడు నన్ను కాపాడడానికి ఇచ్చేసేవాడు. మొదటికి కొంత ఆర్గ్యుమెంట్ జరిగేది, కానీ తర్వాత ఆనందంతో ఇచ్చేసేది. సో కొన్ని రోజుల తర్వాత కోలావేశ శ్రీధర్ అంటాడు, బాబు నీకు ఏ రేట్లో కావాలా నువ్వు కొనుక్కొని పో, నేను ఎంతో ఆర్గ్యుమెంట్ చేయను. ఇలాగ వారిద్దరి మధ్యలో ఎంతో ఆనందమయమైన అనుబంధం ఉండేదన్నమాట. ఒక రోజు చైతన్య మహాప్రభు తన దగ్గరికి వెళ్ళి, ఎవరు నీకు తెలుసా అంటాడు. ఎవరు చైతన్య మహాప్రభు? మనందరికీ తెలుసు, శ్రీకృష్ణుడే. కానీ అప్పటికి కోలావేశ శ్రీధర్ తెలీదు ఆయన కృష్ణుడని. సో కోలావేశ శ్రీధర్ అంటాడు, ఎవరివి నువ్వు? ఒక బ్రాహ్మణ పుత్రుడివి, అలా పండితుడివి, నువ్వు అన్ని వేదాలు శాస్త్రాలు బాగా నేర్చుకుని వాడు. సో మా నిమాయ్ పండిత్ అంటారు, లేదు లేదు లేదు, నేను నేను ఒక వైశ్యకు పుట్టిన పుత్రుడిని,
నేను గోమాతని రక్షించేవాడిని, గోపాలకుడిని నేను, నీకు తెలియదు. ఇక్కడున్న గంగా నది, ఈ గంగాదేవికి ఒక పతిని, గంగాపతిని నేను అని. సో కోదావేచ శ్రీధర్ అంటాడు, ఊరుకో, ఏదేదో మాట్లాడుతావు, చిన్న పిల్లోడు ఏదేదో వింటున్నానని, ఏదేదో మాట్లాడుతూ వినేస్తానా, ఊరుకొని ఇవన్నీ మాట్లాడదు, ఇన్ని రోజులు విన్నాను నీ అహంకారము, ఇది చాలా ఎక్కువైపోయింది అని తరిమేస్తాడన్నమాట. సో ఇలాగా చైతన్య మహాప్రభు వారిద్దరూ కూడా అలాగా ఆడుకుంటుండేవారు. ఒకరోజు చైతన్య మహాప్రభు మధ్యరాత్రి అప్పుడు విజృంభమైన సంకీర్తనం చేస్తున్నారు. అప్పటికి ఇంకా ఆయన సన్యాసం తీసుకోవాలి. నిమాయ్ పండిత్ విజృంభమైన సంకీర్తనం ఆయన భక్తుని గృహంలో, శ్రీవాస, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీవాసాది, ఆ శ్రీవాస ఆయన అంగన్, ఆయన ఇంట్లో ఆయన చేస్తున్నారు. సడన్లీ చైతన్య మహాప్రభు ఆయన అద్భుతమైన విష్ణు రూపాన్ని చూపించి కోలావేచ శ్రీధర్ని పిలుచుకురమ్మంటాడు. రాత్రి 12 గంటలకు భక్తులందరూ పరిగెత్తి కోలావేచ శ్రీధర్ని పట్టుకొని వచ్చి చైతన్య మహాప్రభు నిమాయ పండితులను పిలుస్తున్నాడని నిమాయ పండితులను తీసుకొస్తాడు. ఎప్పుడైతే తన నిమాయ పండితుని తన షడ్భుజ రూపాన్ని చూస్తాడు. షడ్భుజ రూపం అంటే 2 చేతులలో 6 భుజాలు, దాంట్లో 2 చేతులు రాముల వారివి, 2 చేతులు శ్రీకృష్ణుడిది, 2 చేతులు చైతన్య మహాప్రభు. తన విస్మయమైపోతాడు. తర్వాత వెంటనే చైతన్య మహాప్రభు తనకు శ్రీకృష్ణుని రూపం చూపిస్తాడు. వెంటనే తను తెలిసిపోతుంది, ఇతను సామాన్యుడు కాదు, ఇంతవరకు నేను నిమాయ పండిత్ అంటే బ్రాహ్మణుడు, చిన్నపిల్లాడు, కొంచెం కొంచెం ఆరోగెంట్, నేనే దేవుడు అనేవాడు, కానీ నిజమైన దేవుడు ఇతనే కృష్ణుడు అని ఆ రోజు తనకు తెలుస్తుంది. అప్పుడు ఆ కృష్ణుని రూపంలో ఉన్న చైతన్య మహాప్రభు నిమాయ పండిత్ ఆయన అడుగుతాడు, ఏ వరమైనా కోరుకోవయా? అప్పుడు కోలావేచ శ్రీధర్ అంటాడు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా కోలావేచ శ్రీధర్ కావాలంటే ఏమైనా అడగచ్చుకుంది, కానీ కోలావేచ శ్రీధర్ అడుగుతాడు, స్వామి నాకు ఏమి అవసరం లేదు, నాకు కావాల్సిందల్లా ఒక్కటే, ఇందాక నేను చూసిన ఆ బ్రాహ్మణ అబ్బాయి నిమాయ పండితు జన్మ జన్మం నుంచి నేను తన సేవ చెల్లిస్తుండాలి అని ఒక్క కోరిక మాత్రమే నాకు కావాలి, ఇంకా ఏ కోరిక నాకు అవసరం. చైతన్య మహాప్రభు తథాస్తు అంటే చైతన్య మహాప్రభు ఎప్పుడెప్పుడు ఆయన అవతరిస్తారో, చైతన్య మహాప్రభు లీలలో పాల్గొనడానికి కోలావేచ శ్రీధర్ కూడా ప్రతిసారి ఆయన సేవలో ఆయన అవతరిస్తాడు. ఆ అనుగ్రహము తన ఒక్కడికే దక్కింది. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, ఇతనిలో ఉన్న సంపత్తు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరి దగ్గర లేదు, అది శ్రీకృష్ణ ప్రేమ సంపత్. మనము భౌతిక లోకంలో మనం అనుకుంటా ఉంటాం కదా, అంబానీ అందరికన్నా ధనికుడు, బిల్ గేట్స్ అందరికన్నా ధనికుడు అనే వాళ్ళ ర్యాంకులు ఇస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, అందరికన్నా ధనికుడు, రిచెస్ట్ పర్సన్ ఎవరంటే కోలావేచ శ్రీధర్. ఎందుకంటే తన దగ్గర అమూల్యమైంది, విలువ లేనిది, ఎంత డబ్బు కట్టినా, ఎంత పుణ్యం విలువేసినా దాన్ని కొనుక్కోలేనంత ఆ వస్తువు కృష్ణ ప్రేమ. అది మహారాజు యుధిష్ఠిరుడు తన పరిపాలనలో తన ప్రజలందరికీ ఇవ్వగలిగాడు. చైతన్య మహాప్రభులు ఫ్రీగా పంచుతున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యారు. దాన్ని అన్నిటికీ మనం చేయాల్సిందల్లా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఈ మంత్రాన్ని మనం జపించామంటే మనమందరము కూడా శ్రీ చైతన్య మహాప్రభు కృపలకు మనం పాత్రలు అవుతాం. శ్రీ చైతన్య మహాప్రభు కృప అంటే కృష్ణ ప్రేమను మనం పొందగలుగుతాము. ఒకరోజు చైతన్య మహాప్రభు విజృంభమైన సంకీర్తనం చేస్తున్నారు. మీకు చాంద్ కాశీ ఆ లీల తెలుసుంటే, చాంద్ కాశీ కొంచెం చైతన్య మహాప్రభు సంకీర్తన ఆపినప్పుడు చైతన్య మహాప్రభు మధ్యరాత్రి లక్షల మందిని చైతన్య చాంద్ కాశీ ఇంటి దగ్గర తీసుకెళ్తాడు, భవనాన్ని దగ్గర పోరాటం కోసం.
అప్పుడు ఆ సంకీర్తనం చేస్తుండగా చైతన్య మహాప్రభు ఎంతో దాహం అనిపిస్తుంది. ఆ దాహాన్ని తీర్చుకోవటానికి కోలావేచ శ్రీధరు తన గృహంలో ఒక గ్లాసు, ఐరన్ గ్లాసు, రస్ట్ పడినది, దాంట్లో రంధ్రాలు ఉన్నాయి. మామూలుగా ప్రతిష్టమైన బ్రాహ్మణ కులంలో జన్మించిన వారు ఎవరు కూడా గ్లాసులు తాగరు. చైతన్య మహాప్రభు అడిగి మరి ఆ గ్లాసులో నీళ్లు తాగారు. కోలావేట శ్రీధర్ ఎంతో ఆనందం కలుగుతుంది. నా ఇంటికి వచ్చి చైతన్య మహాప్రభు నా దగ్గర ఇటువంటి ఒక కీలమైన గ్లాసులో ఆయన తాగారు. యాక్చువల్లీ ఇదే కోలావేట శ్రీధర్ లో ఉన్న భక్తి శ్రేష్టత. సో మనము ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, భార్య పిల్లలు అన్ని ఉండొచ్చు, కృష్ణుడు లేదంటే ఏమి లేనట్టే. కృష్ణుడు ఉండి ఏమి లేకపోయినా అన్ని ఉన్నట్టే. సో మన సంపత్తు, నిజమైన సంపత్తు మన డబ్బు, ఆస్తి, అంతస్తు కాదు. నిజమైన సంపత్తు శ్రీకృష్ణుని ప్రేమ. కృష్ణుని ప్రేమ ఉందంటే ఏదైనా సాధించగలరు. దయచేసి అందరూ కూడా బాగా ఈ భగవంతుని ప్రేమ, శ్రీకృష్ణుని ప్రేమను అందరూ పొందుదాం, మనం అందరూ పొందుదాం. ఈ భౌతిక లోకంలో మనం ఆ ప్రేమను వదిలేసి వచ్చేసాం, కానీ మళ్ళీ పొందడానికి మనకు అవకాశం శ్రీ చైతన్య మహాప్రభువులు మనకి ఇస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ప్రేమను మనం సంపాదించడానికి ప్రయత్నిద్దాం. ఈ జీవితంలో మన కష్టం అంతా కూడా అదొక్క సంపాదన కోసమే మనం పడాలి. ఏంటది కష్టము? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యాక్చువల్లీ ఇది కష్టమే కాదు, కానీ రోజు 16 మాలలు మనం హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే ఎంతో మంచిది. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ కి జై, శ్రీ శ్రీ నితాయ గురువుకి జై, విశ్వగురు శ్రీల ప్రభుపాదకి జై.